ఇవాళ మన స్పెషల్ యమ్మీ యమ్మీ పాయా. బాబా చూస్తుంటేనే నీళ్ళు వస్తున్నాయి కదా. సో మీకు ప్రాసెస్ కావాలంటే వెంటనే ఈ వీడియో మొత్తం చూసేయండి. నేను మాత్రం 6 లెగ్స్ తీసుకొచ్చిన. సో వాటిని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసిన లెగ్స్ ని కుక్కర్ లో వేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 200 ml ఆయిల్, ఇంకా దాంట్లో పట్ట, ఇలాచీ, లవంగా యాడ్ చేసుకొని 1 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 12 to 15 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. ఇంకా కాళ్ళు కొంచెం ముదురుగా ఉంటే ఏం చేయండి, ఇంకా 3 to 4 విజిల్స్ పెట్టుకోండి. అబ్బా చూస్తుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోండి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు ఆ 2 మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నారు కదా, దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీ లెగ్స్ కి సరిపడా ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. నా దగ్గర ఫ్యాన్సీ లాంటివి ఏం లేదు కాబట్టి ఒక స్టీల్ గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే నేను ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అవి ఆయిల్ లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. దీంట్లో ఇంకో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. ఏంది 2 రెమ్మలని నేను 2 వేస్తున్నా అనుకుంటారు కదా, నాకు తెలుసు మా ఇంట్లో అయిపోయింది, ఏదో కొంచెం ఉంటే యాడ్ చేసిన అంతే. మీరు మాత్రం తప్పకుండా 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ కరివేపాకు కూరకి మాత్రం మస్తు టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో ½ టీ స్పూన్ ఉప్పు, ½ టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఖాళీ ఎసరు మాత్రమే యాడ్ చేసుకోండి. అది కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు లెగ్స్ ని యాడ్ చేసుకోండి. ఇందాక మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇంకా గసగసాలు, అది యాడ్ చేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపురి. ఇప్పుడు దాన్ని సిమ్ లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు వదిలేరు. మన పాయ రెడీ అయిపోయింది. యమ్మీ 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 సో యమ్మీ. అబ్బా చూస్తుంటేనే అబ్బో ఇప్పుడే తినాలని ఉంది. ఓకే, నేను లేట్ చేయకుండా పోయి తినేస్తా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.